వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. మనకి నెంబర్ ఆఫ్ స్కేర్స్ లో ఇలాంటి ఫిగర్ చాలా సార్లు ఇచ్చాడు. దాంట్లో హౌ మెనీ స్కేర్స్, ఎన్ని స్కేర్స్ ఉన్నాయని అడిగాడు. దీనికి ఒక షార్ట్ కట్ చూడండి. ఇప్పుడు మనం ఎలా అంటే ఈ ఫిగర్ లో ఎన్ని స్కేర్స్ ఉన్నాయంటే అటు ఇటు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ షార్ట్ కట్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత 5. నో డౌట్. అంటే దీంట్లో 5 స్క్వేర్స్ ఉన్నాయి. ఇటు 2 కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 5. జనరల్ అబ్జర్వ్ చేద్దాం. ఇలాంటి ఫిగర్ లో మనకి ఎన్ని ఉన్నాయి 5. ఇలాంటి ఎన్ని టైమ్స్ వచ్చిందో చూద్దాం. 1 2 3 4 5. క్లియర్. 5 జా ఆన్సర్ ఎంత 25. ఇలాంటి స్క్వేర్ లో 5 స్క్వేర్లు ఉన్నాయి. అలాంటివి మళ్ళీ 1 2 3 4 5 టైమ్స్ ఉన్నాయి. కాబట్టి 5 into 5 25. దట్స్ ఆల్. మనకి కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్ లో మనకి జనరల్ అయితే ఇలాంటి ఫిగర్ ఇచ్చేసి దాంట్లో ఏ క్వశ్చన్ అడిగారు చూడండి. రైట్ చూద్దాం. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ టోటల్ రెక్టాంగిల్స్ ఎన్ని, ఓన్లీ రెక్టాంగిల్స్ ఎన్ని అని అడిగాడు. మనం జనరల్ గా చూద్దాం. రైట్. టోటల్ రెక్టాంగిల్స్ లో స్క్వేర్స్ మైనస్ చేస్తే వచ్చేటివే ఓన్లీ రెక్టాంగిల్స్. మరి స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, రెక్టాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. రైట్. జస్ట్ మనం ఇక్కడ నెంబరింగ్ వేయాలా. ఆరిజెంటల్ గా 5 ఉన్నాయి. రైట్. వెర్టికల్ గా 3 ఉన్నాయి. మరి స్క్వేర్స్ అని అడిగితే ఏం చేయాలంటే చూడండి, ఈ లాస్ట్ నెంబర్ ఇంటూ ఈ నెంబర్. ఎలా చూడండి, 5 3 జా 15 ప్లస్ నెక్స్ట్ నెంబర్ చేంజ్ చేయాలి. 5 3 జా 15 ప్లస్ 4 2 జా 8 4 2 జా 8 నెక్స్ట్ 3 1 జా 3. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. రైట్. మరి దీంట్లోనే రెక్టాంగిల్స్ అని అడిగినమే అనుకో, జస్ట్ మనం నెంబరింగ్ వేసాం ఆరిజెంటల్ గా వెర్టికల్ గా. మనం స్క్వేర్స్ లో అయితే ఫస్ట్ ఇంటూ వేసిన తర్వాత నెక్స్ట్ ప్లస్ చేస్తాం. బట్ రెక్టాంగిల్స్ లో ఫస్ట్ ప్లస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటూ వేయాలి. అంటే ఎలా చూడండి, 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15 ఇంటూ హారిజెంటల్ గా 15 ఉన్నాయి. వెర్టికల్ గా 1 + 2 3 3 + 3 6. ఓకేనా. 15 6 90. క్లియర్. మరి ఇప్పుడు ఓన్లీ రెక్టాంగిల్స్ అంటే ఏం చేయాలా, టోటల్ రెక్టాంగిల్స్ లో మనం ఏం చేయాలా, ఈ స్క్వేర్స్ ని మనం మైనస్ చేయాలా. 15 + 3 ఎంత 18 18 + 8 ఎంత 26. అంటే మనం 90 - 26 చేస్తే వచ్చేటిది ఓన్లీ రెక్టాంగిల్స్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఫిగర్స్ ఇచ్చేసి అటు స్క్వేర్స్ కానీ టోటల్ రెక్టాంగిల్స్ కానీ ఓన్లీ రెక్టాంగిల్స్ కానీ అడిగితే ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకొని, స్క్వేర్స్ అడిగితే ఫస్ట్ ఇంటూ తర్వాత ప్లస్, రెక్టాంగిల్స్ అడిగితే ఫస్ట్ ప్లస్ చేసి తర్వాత ఇంటూ చేయాలా. ఓన్లీ రెక్టాంగిల్స్ అంటే టోటల్ రెక్టాంగిల్స్ లో మన స్క్వేర్స్ ని మైనస్ చేయాలా. దట్స్ ఆల్. ఓకేనా. మనకి క్యాలెండర్స్ టాపిక్ లో బిలో 2000 మీద ఇచ్చినప్పుడు ఎలానో చూద్దాం. మనకి ఇవి ఏ మంత్ లో ఎన్ని డేస్ ఉంటేనే తెలియాలా. ఆడ్ డేస్ అంటే బై 7 చేయాలా, రిమైండర్ ఆడ్ డేస్ అంటాం. దీంతో పాటుగా 100 డేస్ కి ఆడ్ డేస్ 5, 200 డేస్ కి ఆడ్ డేస్ 3, 300 డేస్ కి ఆడ్ డేస్ 1, 400 800 1600 1200 2000 వీటికి ఆడ్ డేస్ 0. దీంతో పాటుగా లాస్ట్ లో ఆన్సర్ కనుక 0 వస్తే అది సండే, 1 వస్తే మండే, అలా 6 వస్తే సాటర్డే. ఇవి తెలిస్తే చాలండి. షార్ట్ కట్ ద్వారా ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. రైట్. ఇక్కడ మన ఎగ్జాంపుల్ నెంబర్ 2 మార్చ్ 19 1832 ఎప్పుడో చూద్దాం. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఆ ఇయర్, ఆ మంత్, ఆ డేట్ దాకా వెళ్ళి ఆ డేస్ రాయాలి. క్లియర్. నాట్ డౌట్. మరి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బిలో 2000 ఉంది అంటే ఇక్కడ మనం 1600 0 తీసుకోవచ్చు. ఒక్కసారి చూడండి, 1600 కి ఆడ్ డేస్ 0. నాట్ డౌట్. బిలో 2000 కాబట్టి 1600 తీసుకుని మనం ఫాలో అవుతున్నాం. వీటిని బేస్ చేసుకొని దీని ఆన్సర్ చెప్పాలా. ఓకే. 1600 0. క్లియర్. ఇక్కడ 1800 ఉంది అంటే ఎంత యాడ్ చేయాలా, 200 యాడ్ చేయాలా. మరి 200 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎంత 3. నాట్ డౌన్. 1600 + 200 1800. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా, ఈ 1800 లో ఈ 32 ఉన్నాయి. 32 లో ఒకటి మైనస్ చేయాలా. ఎందుకు 32 ఇయర్ కంప్లీట్ కాలే అంటే 31 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎలా రాయాలో చూద్దాం. 31 + 31/4/7 అంటే ఎలా, మన n + n/4/7. ఫస్ట్ 4 టేబుల్ లో క్యాన్సిల్ చేయాలి. రైట్. ఓకేనా. రైట్. 4 టేబుల్ లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 7 జా 28 4 7 జా 28. ఇక్కడ మనకి వచ్చిన కోషంట్ మళ్ళీ 4 8 32. ఓకే. 7 + 31 ఎంత 38/7 38/7. ఓకే. 7 5 జా 35 38 - 35 రిమైండర్ 3
అలా మనకి 31 ఇయర్స్ డేస్ వచ్చినాయి. నెక్స్ట్ 32 లోకి ఎంటర్ అయినా మార్చ్ లెక్కే కదా. జనవరి 31/7 3, ఫిబ్రవరి లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ అంటే 1, జనవరి 31/7 ఇది లీప్ ఇయర్ 32 అంటే మనకి ఇక్కడ మనకి జనరల్ ఎలా ఫిబ్రవరిలో 29 డేస్ కాబట్టి రిమైండర్ 1. మార్చ్ ఎంత ఇవ్వాలి 19/7 7 2 14 19 - 14 ఎంత 5 క్లియర్. ఇవి ఆడ్ డేస్. ఇప్పుడు ఏం చేయాలా ఈ ఆడ్ డేస్ ని 7 క్యాన్సిల్ చేయాలి. సరే చూద్దాం ఎలా క్యాన్సిల్ చేసినా చూద్దాం. ఇక్కడ 5 ప్లస్ లేకపోతే 3 3 6 1 7 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏమన్నా మనకి ఇక్కడ 5 + 3 8 8/7 7 1 7 రిమైండర్ 1 అంటే అది ఏ రోజు అండి మండే. 1 మీన్స్ మండే రైట్. ఇలాంటి షార్ట్ కట్స్ కోసం చూస్తున్నానండి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ.